వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పటి వరకు రెండు రకాల పర్మనెంట్ టిష్యూస్లో ఉండే సింపుల్ టిష్యూస్ని నేర్చుకున్నాం. ఇప్పుడు థర్డ్ కేటగిరీ ఆఫ్ సింపుల్ టిష్యూ, దట్ ఈస్ స్క్లీరెన్కైమాటస్ టిష్యూ గురించి నేర్చుకుందాం. స్క్లీరెన్కైమాని డెడ్ మెకానికల్ టిష్యూ అని అంటాం. ఈ స్క్లీరెన్కైమాని డెడ్ టిష్యూ అని ఎందుకన్నామంటే ఓన్లీ దే పొసెస్ ద సెల్ వాల్స్ మాత్రమే ఉంటాయి. సెల్కి లోపల ఇంకేమీ లేదు. ప్రోటోప్లాజం ఉంటే దాన్ని ఏమంటాం? లివింగ్ సెల్ అంటాం. దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద సెల్, ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఎంప్టీ బాక్స్. Cell is an empty box in case of Sclerenchyma. Nothing is there inside the cell. That is why it is a dead tissue. Then why it is mechanical? Mechanical tissue అని ఎందుకన్నాము? Because the cell walls are lignified. Lignified అంటే primary cell wall consists of cellulose and the secondary cell wall possess the hard substance known as the lignin. లిగ్నిన్ అనేది హార్డ్, టఫ్గా ఉండే సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ ఉండడం వల్ల సెల్ వాల్స్కి టఫ్నెస్, హార్డ్నెస్ వస్తుంది. అందుకే స్క్లీరో అంటే దృఢంగా ఉండడం. ఎప్పుడు దృఢత్వం వస్తుంది? ఇప్పుడు మనకి టీత్ ఉన్నాయి, టీత్కి ఎనామిల్, డెంటిన్ అనే సబ్స్టెన్సెస్ డిపాజిట్ అవ్వడం వల్ల టీత్కి కాల్షియం ఉంటుంది. కాల్షియం గివ్స్ స్ట్రెంగ్త్. అలాగే బోన్స్కి కాల్షియం ఉంటుంది. ఎలా అయితే మనకి బాడీలో కాల్షియం డిపాజిట్ ఉంటే స్ట్రెంగ్త్ వస్తుందో, అలా బోన్స్కి స్ట్రెంగ్త్తో ఇక్కడ సెల్స్కి సెకండరీ సెల్ వాల్, దట్ టు లిగ్నిన్ డిపాజిటెడ్ సెకండరీ సెల్ వాల్ గివ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ టు ద టిష్యూస్. దీస్ ఆర్ సింపుల్ పిట్స్. సింపుల్ పిట్స్ ఎందుకున్నాయి? దే ద మీన్స్ ఆఫ్ connections. They provide connections to the cell with the neighboring cells. ఈ సెల్కి neighboring సెల్కి మధ్య connection they provide. And it is a single lignified cell, that is single sclerenchymatous సెల్ని స్క్లీరైడ్ అంటాం. సమ్టైమ్స్ ఈ స్క్లీరెన్కైమా అనేది టిష్యూలా అగ్రిగేట్ అవుతుంది అండ్ సమ్టైమ్స్ దే మే బీ ఇన్ isolated cells. They are known as sclerides. ఇది సెక్షన్ తీసాము, ఇది లాంగిట్యూడినల్ సెక్షన్ అండ్ దిస్ ఈస్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ స్క్లీరెన్కైమా. బట్ స్క్లీరైడ్స్ అంటే సింగిల్ సెల్స్ ఆఫ్ స్క్లీరెన్కైమాటస్ టిష్యూ. అవి కూడా ఇలాగా ఇలాంగేటెడ్గా ట్యాపర్డ్ ఎండ్స్తో స్పిండిల్ ఫామ్లో ఉంటాయి. మధ్యలో చూడండి, ఇదంతా కూడా గ్యాప్, లాక్యునా అంటాం. దీన్ని ఏమంటాము? ల్యూమెన్ ఆర్ లాక్యూనా. ల్యూమెన్ అంటాం. సెల్లో ఉండే ఈ గ్యాప్ని ల్యూమెన్ అని అన్నాం. ఓకే, ఇది లిగ్నిఫైడ్ థిక్ వాల్. దీస్ ఆర్ ద పిట్ కనెక్షన్స్. ఇక స్క్లీరెన్కైమా ఇందులో ఉంటుంది. అన్ని మొక్కల్లోనూ చూస్తాం స్క్లీరెన్కైమా, అన్ని మొక్కల్లోనూ స్క్లీరెన్కైమాని చూస్తాం. అలాగే దీని యూజ్ ఏంటి? స్క్లీరెన్కైమా యూజ్ ఏంటి? యూజ్ ఏమై ఉండొచ్చు? పేరులోనే ఉంది చూడండి, మన మెకానికల్ అన్నాం కదా. సో మెకానికల్ టిష్యూ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ సపోర్ట్ టు ద ఆర్గాన్స్ వేర్ ఈస్ ప్రెసెంట్. బాడీకి, ప్లాంట్ బాడీకి ఇది స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ అసైన్డ్ అ స్పెసిఫిక్ ఫంక్షన్, దట్ ఈస్ it gives mechanical support to the organs and in turn in the body. Let's move on to the next category of permanent tissues, that is complex tissues. మన సింపుల్ టిష్యూ అనగానే they have a same origin and function. Complex tissue లో they have the origin and function, but they have different kinds of cells. They perform a same function. For example, complex tissues లో మనం 2 categories చూస్తాం. ఆ 2 categories xylem, second is phloem.
xylem, phloem. Xylem అనగానే it is associated with transport of water and minerals. వాటర్ని మినరల్స్ని ట్రాన్స్పోర్ట్ చేసే టిష్యూయే xylem. అలాగే ఫ్లోయము ఫుడ్ మెటీరియల్స్ని కండక్ట్ చేయాలి. ఎందుకు అవి కండక్ట్ చెయ్యాలి? ఇప్పుడు వాటర్ని అబ్జార్బ్ చేసే ఆర్గాన్ ఏది ప్లాంట్లో? ఎస్, రూట్ ఈజ్ ద ఆర్గాన్ విచ్ అబ్జార్బ్స్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్. మరి వాటర్ తీసుకునే ఆర్గాన్లోనే వాటర్ ఉండిపోతుందా? ఇట్ హ్యాస్ టు రీచ్ ద సైట్. అంటే ఎక్కడ దాని అవసరమో మొత్తం బాడీ అంతా సర్క్యులేషన్, మన బ్లడ్ ఎలా అయితే సర్క్యులేట్ అవుతుందో బాడీ అంతా వాటర్ కూడా సర్క్యులేట్ అవ్వాలి. వాటర్ హ్యాస్ టు రీచ్, వాటర్ హ్యాస్ టు ట్రావెల్. వాటర్ ట్రావెల్ అవ్వాలంటే దెర్ ఈజ్ అ స్పెసిఫిక్ టిష్యూ నోన్ యాజ్ xylem. xylemలో ఉండే ఆ సెల్స్, అందుకే xylemలో రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి, మనం చెప్తాను. ఈ ఎలిమెంట్స్ అన్నీ కలిపి వాటర్ని ట్రావెల్ చేస్తాయి. ఆల్ ద ఎలిమెంట్స్ దో దేర్ స్ట్రక్చర్ ఈజ్ డిఫరెంట్, స్ట్రక్చరల్లీ దే ఆర్ డిఫరెంట్, బట్ ఫంక్షనల్లీ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్. అండ్ అగైన్ ఫ్లోయం. మరి ఫ్లోయం ఎందుకు కావాలి? ఫుడ్ మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. డూ వీ నీడ్ ఎనీ డూ ప్లాంట్స్ నీడ్ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ టిష్యూ టు ట్రాన్స్పోర్ట్ food materials? Yes, because what is the site of food preparation? Food ekkada synthesize avutundi? Yes, that is leaf or leaves. Leaves lo food synthesize avutundi. Photosynthesis annam kada. Leaves lo large quantity of food is synthesized in the leaf itself. So leaf lo tayarayin food leaf lone undipotunda? Mari body anta travel avvali kada. So ala travel cheyinche tissue edi ante phloem. Phloem transports food materials that are synthesized in the photosynthetic organs to the entire body of the plant. దీన్నే ఫ్లోయం అన్నాం. ఇంతకీ ఈ xylem ఫ్లోయం ఎక్కడ ఉంటాయి? xylem ఫ్లోయం ఎక్కడ ఉంటాయంటే వాస్క్యులర్ బండిల్స్ అని అంటాం. వాస్క్యులర్ బండిల్స్లో xylem ఫ్లోయం ఉంటాయి. అందుకే వీటిని కాంప్లెక్స్ టిష్యూని వాస్క్యులర్ టిష్యూ అని కూడా అంటాం. కాంప్లెక్స్ టిష్యూనే వాస్క్యులర్ టిష్యూస్ అని కూడా అంటాం. వాస్క్యులర్ టిష్యూస్ ఆర్ 2 types, xylem and phloem. Xylem conducts water and phloem is involved in the transportation of the food materials. Okay. మరి ఈ xylem phloem ప్లాంట్స్ ఏ ప్లాంట్స్లో ఉంటాయి అంటే కండక్టింగ్ టిష్యూస్ ఆర్ కాంప్లెక్స్ టిష్యూస్ ఆర్ వాస్క్యులర్ టిష్యూస్ ఏ ప్లాంట్స్లో ఉంటాయి? అన్ని ప్లాంట్స్లోనే ఉంటాయా xylem phloem? నో. ప్రిమిటివ్ ప్లాంట్స్ లైక్ ఆల్గే, ఫంగై, బ్రయోఫైటా వేటిలోని కూడా xylem phloem లేదు. ద ప్లాంట్స్ విచ్ డూ నాట్ హ్యావ్ వాస్క్యులేచర్ ఆర్ ఆల్గే, ఫంగై అండ్ బ్రయోఫైటా. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ వాస్క్యులేచర్ అనేది అంటే టెరిడోఫైట్స్ నుంచి స్టార్ట్ అయింది. టెరిడోఫైటా నుంచి ఈ వాస్క్యులర్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. టెరిడోఫైటాలో ఫస్ట్ చూసాం, అందుకే వీటిని వాస్క్యులర్ క్రిప్టోగ్యామ్స్ అంటాం. క్రిప్టోగ్యామ్స్ అంటే ఫ్లవర్స్ ప్రొడ్యూస్ చెయ్యని ప్లాంట్స్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని క్రిప్టోగ్యామ్స్ అంటాం. క్రిప్టోగ్యామ్స్లో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా ఉన్నాయి. థాలోఫైటాలో ఆల్గే, ఫంగై చదువుతాం, బ్రయోఫైటా అండ్ టెరిడోఫైటా. ఆల్ దీస్ కేటగిరీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ కెప్ట్ ఇన్ అ సింగిల్ class, single division, that is cryptogams. Now Pteridophyta, though it is a cryptogam, it possesses vasculature, that is why it is called vascular cryptogam. Vascular cryptogams are pteridophytes. Okay, vascular cryptogams are now. Let us see what are the various
కాంపోనెంట్స్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం. మనం ప్యారెన్కైమా అనేటప్పటికి టిష్యూ అంతా ఒకే టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, ఒకే లైక్ షేప్, సెల్స్ షేప్ సైజ్ ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి అండ్ దే డూ సేమ్ ఫంక్షన్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సెల్స్ డిఫరెన్షియేట్ అవుతాయి, సెల్స్ కాస్త షేపు డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క ఎలిమెంట్లోని. లెట్స్ సీ ట్రెకీడ్స్, జైలంలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ ట్రెకీడ్స్, సెకండ్ ఎలిమెంట్స్ని వెజల్స్ అంటాం, అలాగే జైలం ఫైబర్స్ అంటాము, ఇంకోటి జైలం ప్యారెన్కైమా అన్నాము, జైలం ప్యారెన్కైమా. ఓకే, జైలం పార్ట్స్ ఇవన్నీ కూడా జైలంలో ఉండే టైప్స్, ఎలిమెంట్స్, కాంపోనెంట్స్ ఆఫ్ జైలం, ట్రెకీడ్స్, వెజల్స్, ఫైబర్స్, జైలం ప్యారెన్కైమా. వీటిలో ఎక్సెప్ట్ జైలం ప్యారెన్కైమా ఆల్ దీస్ ఆర్ డెడ్ టిష్యూ. జైలం ప్యారెన్కైమా మాత్రమే లివింగ్ టిష్యూ. అమాంగ్ xylem components, which one is the living component of the xylem ante xylem parenchyma, which is the dead component of xylem ante except parenchyma ante tracheids, vessels as well as fibers, all these are dead only. చూద్దాం స్ట్రక్చర్. యా, ఇది xylem, vessel, ఇది ట్రెకీడ్, నేను చెప్పిన ట్రెకీడ్ ఇది జైలం ఫైబర్, ఇలాంగేటెడ్గా వచ్చింది కదా జైలం ఫైబర్. అండ్ ఇది వెజల్ అంటే లైక్ ట్యూబ్. ఎండ్ ప్లేట్ ఉంది చూడండి ఇక్కడ, ఇది ప్లేట్, ఎండ్ ప్లేట్ అని అంటాం. ఇట్ హ్యాస్ కనెక్షన్ విత్ ద నెక్స్ట్ జైలం వెజల్. ఇది ట్రెకీడ్ ఎలిమెంట్ చూడడానికి స్పిండిల్ షేప్లో టాపర్డ్ ఎండ్స్తో ఉంది. జైలం ఫైబర్స్ ఇవి కూడా నారోగా ఉంటాయి. దే ఆఫర్ మెకానికల్ సపోర్ట్ని ఇస్తాయి, బికాజ్ జైలం అనేది డెడ్ టిష్యూ. జైలం ఈజ్ అ డెడ్ టిష్యూ అనగానే మెకానికల్ సపోర్ట్ని ఇస్తాయి అవి. ఓన్లీ ద వాల్స్ ఆర్ దేర్, దట్ ఈస్ వై వాటర్ కెన్ ఈజీలీ పాస్ త్రూ ద జైలం ట్రెకీడ్స్ యాజ్ వెల్ యాజ్ జైలం వెసల్స్. ఇక్కడ పక్కన ప్యారెన్కైమాటస్ సెల్స్ చూస్తున్నాం కదా, ఈ ప్యారెన్కైమాటస్ సెల్స్ అనేవి లివింగ్ అని ఎలా చెప్పగలుగుతున్నామంటే ఇవి న్యూక్లియస్ కనిపిస్తుంది, అంటే ప్రోటోప్లాజం ఉంది. ప్రోటోప్లాజం ఉండే ఏ సెల్ అయినా లివింగ్ సెల్ అనే అంటాం. ఓకే, ప్రోటోప్లాజం ఉండే ఏ సెల్ అయినా లివింగ్ సెల్లే. అందుకే జైలం ప్యారెన్కైమా లివింగ్ టిష్యూ. Except xylem parenchyma, all the tracheids, fibers and vessels, they are dead. These are bordered pits. ఉన్నాయి. ఎక్కడున్నాయి? వెజల్స్ సర్ఫేస్ మీద, సర్ఫేస్ ఆఫ్ ద వెజల్ వాల్. ఓకే, సెకండ్ ఫ్లోయం చూస్తే ఫ్లోయంలో కూడా కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్లోయం చూద్దాము. కాంపోనెంట్స్లో ఇందాక మనం జైలం ట్రెకీడ్స్ చూసాం కదా, అలా ఇక్కడ సీవ్ ఎలిమెంట్స్ అంటాం. సీవ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్, అంటే జైలంకి వెజల్స్ ఉన్నట్టు ఇక్కడ సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. అండ్ థర్డ్ ఫ్లోయం ఫైబర్స్. ఫోర్త్ కంపానియన్ సెల్స్. ఫిఫ్త్ xylem parenchyma. సో ఇక్కడ జైలంలో 4 కాంపోనెంట్స్ చూసాం, ట్రెకీడ్స్, వెజల్స్,
ఫైబర్స్ అండ్ జైలం ప్యారెన్కైమా చూసాం. కానీ ఇక్కడ 5 కాంపోనెంట్స్ చూస్తున్నాం. సీవ్ సెల్స్, సీవ్ ట్యూబ్స్, ఫ్లోయం ఫైబర్స్, వీటినే బాస్ట్ ఫైబర్స్ అని అంటాము. బాస్ట్ ఫైబర్స్, ఫ్లోయం ఫైబర్స్నే బాస్ట్ ఫైబర్స్ అంటాము. అలాగే కంపానియన్ సెల్స్, జైలం ప్యారెన్కైమా, ఇన్ని 5 కాంపోనెంట్స్ ఉన్నాయి. జైలం, ఎక్స్క్యూజ్ మీ, జైలం కాదు, ఫ్లోయం కదా, ఫ్లోయం ప్యారెన్కైమా. ఫ్లోయం ప్యారెన్కైమా, sieve cells, sieve tubes, phloem fibers, companion cells and phloem parenchyma. sieve tube की companion cell की original cell అంటే మదర్ సెల్ ఒకటే. they have both have originated from the same mother cell, sieve tube as well as companion cell. మెచ్యూర్ sieve tubes ఏం చేస్తాయంటే దే లూజ్ దేర్ న్యూక్లియస్. మరి న్యూక్లియస్ లూజ్ అయితే కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది సెల్కి? ఎక్కడి నుంచి వస్తుందంటే కంపానియన్ సెల్లో ఉండే న్యూక్లియస్ ఫ్లోయం ట్యూబ్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకు? బికాస్ దే బోత్ హ్యావ్ ద సేమ్ మదర్ సెల్. మదర్ సెల్ ఒకటే, ఆ రెండిటికి మదర్ సెల్ ఒకటే. సో ద ఆరిజిన్ ఈజ్ సేమ్ ఫర్ sieve tube యాజ్ వెల్ యాజ్ కంపానియన్ సెల్. ఓకే, కంపానియన్ సెల్స్ ఎక్కడ ఉండవంటే జిమ్నోస్పర్మ్స్లో ఉండవు. అలాగే టెరిడోఫైట్స్, ఇందాక చెప్పాం కదా వాస్క్యులర్ క్రిప్టోగ్యామ్స్ అని, ఆ టెరిడోఫైట్స్లో కూడా కంపానియన్ సెల్స్ అనేవి ఉండవు. ఫ్లోయం ప్యారెన్కైమా ఇది. ఎక్సెప్ట్ ఫ్లోయం ఫైబర్స్, ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫ్లోయం ఆర్ లివింగ్ ఓన్లీ. దిస్ ఈస్ ద డెడ్ వన్. ఇందాక జైలం డెడ్ టిష్యూ ఎక్సెప్ట్ జైలం ప్యారెన్కైమా అన్నాం. ఫ్లోయం ఈజ్ అ లివింగ్ టిష్యూ ఎక్సెప్ట్ ఫ్లోయం ఫైబర్స్. ఫ్లోయం ఫైబర్స్ ఆర్ డెడ్, దే ఆర్ కాల్డ్ బాస్ట్ ఫైబర్స్. ఫ్లోయం ఫైబర్స్ని బాస్ట్ ఫైబర్స్ అని అంటాము. ఫ్లోయం దేనికి? ఫ్లోయం ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్.